ఎంత సంతోషం అవుతున్నది కదా అని విధముగా లక్ష్మీదేవిని చూచి ఆ యొక్క శ్రీనివాసుని చూచి ఏమంటున్నారు? నాదా నీకు ఇది న్యాయమేనా? అనగా నన్ను ఇటుల చేసి ధర్మమేనా? నీ మది భ్రాంతి చేరి జరిగిన అవమానం భరింపాలేక భర్తతోటి భార్య ఎవరు అని అక్కడ అడుగుతున్న సమయమందు కోనాపురం కృష్ణగుణంగా ఒక 101 వరగా సమర్పించారు. వారి వారి కుటుంబానికి ఆ 7 గంటల వెంకటేశ్వర స్వామి ఎల్లవేళలా కాపాడును కాక. అన్ని వరి కుప్పలు వస్తున్నా మంచాల వరి కుప్పలో పెద్దమల్లేగుడంగా 211 రూపాయలు సమర్పించారు. వారి వారి కుటుంబానికి ఆ 7 గంటల వెంకటేశ్వర స్వాముల వారు ఇళ్ళవేళలా కాపాడుగాక. బద్దుల వెంకటేష్ లక్ష్మీదేవికి అక్కడ ఆ యొక్క శ్రీ మహావిష్ణుని చూసి దుఃఖిస్తున్న సమయమందు 200 వరాలు సమర్పించారు. వారి వారి కుటుంబానికి ఆ 7 గంటల వెంకటేశ్వర స్వాముల వారు ఎల్లవేళలా కాపాడును గాక. అందమైనటువంటి యువతి ఎవరు? ప్రేమించుండగా ఆనాడు నీకు జరిగిన అవమానము నేను భరింపలేక ఇంత కష్టపడి ఉన్నాను. నేను కట్టుకున్న ఇల్లాలని నాకు అన్యాయం చేసి ఈ కొత్త యువతిని తెచ్చి ఇదేనా నీ ధర్మము? ఇదేనా నీ న్యాయం? ఏమంటూ చూడు అయ్యా, మరి నువ్వు అన్నం పెట్టకుండా నువ్వు వెళ్ళిపోతావు, మరి నిన్ను చూసుకుంటే ఎన్ని రోజులు అనిపించావు? న్యాయమే నా అమ్మ. మరి ఆయన అనుకుని ఆయన పోయినంత మరి ఆయన ఏం చేయాలో చెప్పు. ఏమైందిరా? ఏమైంది?
శ్రీ